దైవిక జ్ఞానము కేవలము మరి సమాచారం కాదు, కానీ అది మన స్వభావాన్ని అంటే క్యారెక్టర్ని మారుస్తుందంట. హల్లెలూయా. అది మన క్యారెక్టర్ని మార్చేస్తుంది. ఒకప్పుడు అరే వీడు పెద్ద రౌడీ, కానీ ఈరోజు సాత్వికుడిగా మారిపోయాడు. అరే ఒకప్పుడు ఈమె భయంకరంగా పోట్లాడేది, భార్య భర్తలు చుట్లు పట్టుకొని రోడ్ల పైనకి వచ్చి కొట్టుకునేవారు, ఈరోజు ఇద్దరు కలిసి బైబిల్ పట్టుకొని మందిరానికి పోతున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు తాగుతూ తిరుగుతున్నటువంటి కుమారుడు ఈరోజు మారు మనసు పొంది ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు, భార్యను పిల్లలందరినీ బాగా చూసుకున్నాడు. అంటే దానికి కారణం ఏంటి? జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చిన ధన్యత. హల్లెలూయా కదా. మనం ఈ లోకములో డబ్బు, అందము, ప్రజలను మరి ఇంకా ఏమి సంపాదించుకున్నా అది నిలబడదు, కానీ చివరికి దేవుడిచ్చిన జ్ఞానమే నేను నిలబెడుతుంది. కాబట్టి దేవుని జ్ఞానమును పైన ఆధారం పడ్డ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వారు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు, బహుగా దీవించబడతారు. హల్లెలూయా.